వెస్టిండీస్ జట్టు పువా న్యూ గినియాపై 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే ఈ కొత్త జట్టు అంత ఈజీగా ఓడిపోలేదు. పోరాడింది. ఓ దశలో వెస్టిండీస్ను ఓడించేలా కనిపించింది. కానీ రోస్టన్ చేస్ 42 పరుగులు చేసి, ఆండ్రూ రస్సెల్ 15 పరుగులు చేసి ఈ కొత్త జట్టును ఓడించారు. అయితే మొదట బ్యాటింగ్ చేసిన పువా న్యూ గినియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 136 పరుగులు చేసింది. శేషబాబు 43 బంతుల్లో 50 పరుగులు చేయగా, క్లిన్ 17 బంతుల్లో 25 పరుగులు చేసి రాణించాడు. వెస్టిండీస్ బౌలర్లలో ఆండ్రూ రస్సెల్, అల్జీ జోసెఫ్ చెరో 2 వికెట్లు తీయగా, హుస్సేన్, షెఫర్డ్, మొయెట్టి తలో వికెట్లు తీశారు. అనంతరం ఛేదనలో వెస్టిండీస్ 19 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఈ లక్ష్యాన్ని ఛేదించింది. అయితే చేజింగ్కు దిగిన వెస్టిండీస్ ఆదిలో చార్లెస్ను వికెట్ కోల్పోయింది. వన్డౌన్లో వచ్చిన నికోలస్ పురాన్ ఓపెనర్తో కలిసి రాణించాడు. అయితే నిలకడగా ఆడుతూ పవర్ ప్లేలో 32 పరుగులు సాధించారు. అయితే పువా న్యూ గినియా బౌలర్లు పుంజుకొని స్వల్ప వ్యవధిలోనే కుదురుకున్న బ్యాటర్లను అవుట్ చేశారు. కాసేపటికి రోమన్ పవెల్ 14 బంతుల్లో 15 పరుగులు చేయగా, రూథర్ఫర్డ్ 7 బంతుల్లో 2 పరుగులు చేసి అవుట్ అయ్యారు. దీంతో 16 ఓవర్లకు వెస్టిండీస్ జట్టు 5 వికెట్ల నష్టానికి 97 పరుగులు చేసింది. అయితే అదే జోరును పువా న్యూ గినియా బౌలర్లు కొనసాగించలేకపోయారు. చివరి 3 ఓవర్లలో వెస్టిండీస్కు 31 పరుగులు అవసరమవ్వగా, అసద్ వాలా బౌలింగ్లో 18 పరుగులు సమర్పించుకున్నారు. దీంతో మ్యాచ్ ఆతిథ్య జట్టు వైపు మళ్లింది. ఆ తర్వాత రస్సెల్, రోస్టన్ చేస్లు ఎలాంటి పొరపాటు చేయకుండా ఈ మ్యాచ్ని ముగించారు.